జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మామ్, ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాను మామ్. ఒక్క నిమిషం. పృథ్వీ, ఏమైంది నాన్న? అయ్యో, కరెంట్ షాక్ తగిలినట్టుంది. అయ్యో పృథ్వీ, నాన్న. వాట్ ఏ టైమింగ్! దేవుడున్నాడ్రా, కర్మ కంటిన్యూస్ అన్నమాట. అమ్మో, ఇది కరెంటు నాన్న. మొన్న చైత్ర పెట్టిన కరెంటునే నేనింకా మర్చిపోలేదు. ఇప్పుడు నేను ముట్టుకుంటే నేను పోతానేమో. నాన్న, అయ్యో మహి, అమ్మ మహి, తొందరగా రా. మహి, తొందరగా రా. వస్తున్నాను. వావ్, మా ఆయన ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. అయ్యో మహి, అది డాన్స్ కాదు, పృథ్వీని కరెంట్ షాక్ పట్టుకుంది. షాకా? అయ్యో అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. నా మొగుడికి షాక్ కొట్టిందా? అయ్యయ్యో, ఫోన్ పట్టుకొని ఊగిపోతున్నాడే. ఏవండి, మీకేం కానివ్వనండి, మీకేం కానివ్వను. అండి, మీరు తప్పకోండి, తప్పకోండి. అయ్యో ఆంటీ, చీపురుతో కొట్టినా వదలట్లేదు. ఏదొకటి చేసి బాబుని కాపాడమ్మా. ఇంకేం చెయ్యాలంటీ? చీపురుతో కొట్టినా ఏ మార్పు లేదు. ఇంకా దేంతో కొట్టాలి నా మొగుణ్ణి? ఏవండి, కొట్టానని ఫీల్ అవుతున్నారా? ఏంట్రా, పవర్ ఆఫ్ చేయాలా? తొక్కేం కాదు. ఏవండి, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా కొట్టాలా? వద్దండి, పోతారు. వద్దు. ఓ, వైర్ పట్టుకునే దగ్గర కొట్టాలా? అవునండి, అసలు నాకు ఈ ఐడియానే రాలేదే. ఆగండి. పృథ్వీ, పృథ్వీ గారు, నాన్న, పృథ్వీ గారు, మహి వెళ్ళి మంచిని తీసుకురాపో. పృథ్వీ, పృథ్వీ, నాన్న, పృథ్వీ, పృథ్వీ, లే పృథ్వీ. బాగా అలసిపోయాను. రిలాక్స్. మహి, త్వరగా వాటర్ తీసుకురామ్మా. నాన్న, పృథ్వీ, లే నాన్న. మహి, తొందరగా రా. నాన్న, పృథ్వీ, పృథ్వీ, నాన్న రా. మహి, తొందరగా. చైత్ర నన్ను చంపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న నీ మహానటి పర్ఫార్మెన్స్ ని అసలు సిసలైన సాక్ష్యంగా నమ్మించి నీ చావుకి కారణం చైత్రేనని కోర్టులో జడ్జి గారితో సహా అందర్నీ ఒప్పించేస్తాం. దాన్ని జైలుకి పంపించేస్తాం. వావ్,
అసలు ఊహించుకుంటేనే విజువల్ అద్భుతంగా ఉంది. అదే జరిగితే ఆ చైత్ర తిక్కు కుదురుతుంది. చైత్ర, ఈ వీడియోతో నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వబోతున్నాను. చైత్ర, ఏంటి స్మైలీ? అత్తయ్య గారు మధుర భోజనం చేయలేదని ఈ పాలు తనకివ్వమని పంపించారు. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఈ పాలని నా చేత్తో ఇవ్వటం కన్నా నువ్వెళ్ళిస్తేనే బాగుంటుందని నాకనిపించింది. తన వల్ల నీకు కేటు జరుగుతుందని తెలిసినా నువ్వు తన కోసం ఆలోచిస్తున్నావనే కన్సర్న్ నీ మీద తనకి సాఫ్ట్ కార్నర్ కలిగించొచ్చు. ఏమో, నీటి తాకిడికి రాళ్లు కరిగినట్టు నీ మంచితనానికి ఆవిడ మనసు కరగొచ్చు. దాచేసిన నిజాన్ని నీకోసం బయటపెట్టొచ్చు. అందుకే చైత్ర, ఈ పాలతో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమోనన్న చిన్న ఆశతో ఇలా వచ్చాను. నా జీవితాన్ని చక్కదిద్దావు. అలాంటి నీ జీవితం సమస్యల్లో చిక్కుకుంటే నేను చూస్తూ ఉండగలనా? నీ బతుకు భవిష్యత్తు నా బాధ్యత చైత్ర. నువ్వు చేసింది ఏదీ మర్చిపోనే. నన్ను నిప్పుల్లో నడిపించాలనుకున్నావు, కానీ ఇప్పుడు నీ బతుకే నిప్పుల్లో కాలి బూడిద కాబోతోంది. ఇదిగో చైత్ర, తీసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్మైలీ. కానీ నేనిస్తే తని పాలు తీసుకుంటుందా? తీసుకోవాలి. ఇది ప్రయత్నం మాత్రమే కాదు, ఛాలెంజ్ అనుకో. నీ జీవితానికి ఎదురైనా ఓ ఛాలెంజ్ అనుకో. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. అయినా నీ మంచితనం గురించి నీకు తెలియదు చైత్ర. అది యాసిడ్ కంటే పవర్ఫుల్. అవును చైత్ర, ఎంత మలినమైన మనసుని కూడా నీ మంచితనం మరకలేకుండా క్లీన్ చేస్తుంది. తను శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అదే నీ జీవితం నుంచి చైత్ర. వెళ్ళు, వెళ్ళి ఈ పాలని తనకివ్వు. పగ, ప్రతీకారం ఒక మనిషి జీవితం కన్నా గొప్పవా స్మైలీ? చైత్ర, ఒకరి కీడును కోరి పొందిన తృప్తి శాశ్వతం కాదు అని ఈ మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారు? చైత్ర, నువ్వు దేని గురించి అంటున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. ఆ మధుర తనని నా భర్త కాదన్నాడనే కదా పగతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా వచ్చింది. నా కాపురంలో చిచ్చుపెట్టి తను పొందే ఆనందం శాశ్వతం కాదు అని ఆ మూర్ఖురాలికి ఎప్పటికి తెలుస్తుంది? తెలుసుకుంటుందిలే చైత్ర. ఈ పాలు తనకివ్వు, అన్నీ తెలుసుకుంటుంది. మీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడిపోతుంది. అదే హ్యాపీ ఎండ్. హ్యాపీ ఎండ్ అన్నమాట. శుభం కార్డు పడిపోతుంది అని అంటున్నాను. వెళ్ళు చైత్ర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.